ఈ డిజైన్ సరిపోతుందా? ఎలా ఉంది? ఎలాగైనా కృష్ణ పంపించండి అత్తయ్య గారు. నేను ఇప్పుడే పంపిస్తాను. అమ్మా శ్వేత, శ్వేత వచ్చావా? ఎందుకు ఇంత పని చేశావు? నాకు నువ్వు కావాలి, లేకపోతే చచ్చిపోతాను. ధనరాజు గారి కోడలుగా మన ఇంట్లో అడుగు పెట్టడం అంటే మాటలా? నీకెవరితో పెళ్ళైందో తెలిసింది, నీ భర్త ఎవరో తెలిసింది, నువ్వేం బాధపడకు. కానీ ఇప్పుడు కూడా నా భర్త నా పక్కన లేడు కదా వదినా. మరి ఇప్పుడెలా మీ ఇంట్లో అడుగు పెట్టను? నా భర్త పక్కనుంటేనే నా మొహం మీకు చూపించమన్నారు. నా భర్తతో కలిసొస్తేనే ఈ గడపలో అడుగు పెట్టమన్నారు. లేదంటే పరువు పోతుందన్నారు. మరి భర్త లేని నేను మీ ఇంట్లోకి వస్తే మీ పరువు పోతుంది కదా వదినా. మీనాక్షి, ఏంటమ్మా నువ్వు? బాధల్లో 1,00,000 అంటాం, అవన్నీ మనసులో పెట్టుకుంటే మన సంబంధానికి విలువే ఉందమ్మా. అయినా వెదవ పరువు, పుట్టుకతోనే పరువు ప్రతిష్ట మోసుకొస్తావా ఏంటి? ఇప్పుడు నువ్వు మహారాజు కోడలివి, పెద్దింటి బిడ్డకి భార్యవి. ముందు ముందు పోయిన పరువు దానంతట అదే తన్నుకొస్తుంది. నువ్వు లోపలికి రామ్మా. మీనాక్షి, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేంటో ప్రపంచానికి తెలిసింది. అది చాలమ్మా. ఆ దేవుడే నిన్ను నడిపిస్తాడు. అబ్బా రా తల్లి, రా 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 రా. నువ్వు కూర్చో. కాఫీ తీసుకురానా? ఏంటి మీనాక్షి, ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? చూడమ్మా, పెళ్లి ఆగిపోయినంత మాత్రాన నీకు కట్టిన తాళి తాళి కాకుండా పోతుందా? క్రిష్కి నువ్వు భార్యవు కాకుండా పోతావా? ఎవరేమనుకున్నా నువ్వు ఆ ఇంటి కోడలు అయిపోయావు, మేమంతా ఆ ఇంటికి చుట్టాలం అయిపోయాం. ఇలాంటప్పుడు ఎగిరి గంతయ్యాలి కానీ అలా మూడిగా ఉండకూడదు తల్లి. ఎలా సంతోషంగా ఉంటుందమ్మా? ఆ పెద్ద మనిషి మీనాక్షి బ్రతుకు గురించి ఆలోచించి తనకి ఓ భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. నేను దూరంగా ఉన్నా అన్నీ తానే అయి మీనాక్షి నడిపించాడు. కాని ఆ మహానుభావుడు ఈరోజు... అయ్యో మావయ్య, స్ట్రోకే కదా, శాశ్వతంగా హాస్పిటల్లోనే ఉంటాడా ఏంటి? వచ్చేస్తాడు, మీనాక్షిని కోడలుగా తీసుకెళ్తాడు. కాకపోతే జనమందరికీ క్రిషే మీనాక్షి మెడలో తాళి కట్టడని తెలిసాక కూడా అందరి మధ్యలో ఆ 3 ముళ్ళేవో పడితే బాగుండేది. దురదృష్టం అంటే ఇదే కాబోలు. ఆయనకి గుండుపోటు వచ్చింది, మళ్ళీ పెళ్ళాగిపోయింది.
మాయదారి దేవుడు ఓ 10 నిమిషాలు ఆ పెద్ద మనిషికి ఆ నెప్పేదో రాకుండా చేసుంటే ఇంకోలా ఉండేది. అయినా పర్వాలేదు మావయ్య, ఇప్పుడు మన మీనాక్షి శ్రీమంతుడి కోడలు, నా బంగారు తల్లి. నీకోసం స్పెషల్ కాఫీ తీసుకొస్తాను. క్రిష్, ఎలా అన్నాను? చీర బాగుందా? నా నగలు బాగున్నాయా? అందంగా ఉన్నానా? శ్వేత, ఏంటిదంతా? క్రిష్, ఇప్పుడే ఇలా షాక్ అయితే ఎలా? ఇంకా చాలా చూడాలి. రా చెప్తా. దా. ఎక్కడికి? చూడు ఎలా ఉందో మన శోభనం గది. శ్వేత, ఈరోజు మన శోభనం క్రిష్. ఏం మాట్లాడుతున్నావు శ్వేత? ఏం మాట్లాడుతున్నాను? మనకి పెళ్ళైంది, ఇప్పుడు శోభనం అవబోతోంది, అంతే. ఇందాకటి నుంచి ఇదే ప్రవర్తన బాబు, ఏం అర్థం కావడం లేదు. ఏంటమ్మా నువ్వు? కూతురు శోభనం అంటే ఎంతో హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇంటికి వచ్చిన అల్లుడిని డిసప్పాయింట్ చేస్తావా నువ్వు? క్రిష్, నువ్వు ఇలా మంచం మీద కూర్చో, మ్యాగజైన్ చదువుతూ ఉండు. నేను ఇలా సిగ్గుపడుతూ లోపలికి వస్తానన్నమాట. మమ్మీ, నన్ను గదిలోకి తోసేసి డోర్ వేసి నువ్వు వెళ్ళిపో, సరేనా? ఏమైందమ్మా? నువ్వు అలా నన్ను తోసేసి క్లిక్కమని నవ్వాలి. నేను భయం సిగ్గుతో కలిసిన ఎక్స్ప్రెషన్తో లోపలికి రావాలి. కానీ కానీ త్వరగా, టైం లేదు. ఏంటే నీకన్నా మతిపోయిందా? ఎందుకింత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు? నాన్న, కూతురు శోభనం గది దగ్గర నీకేం పని? వెళ్ళు వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మ శ్వేత, వెళ్ళండి. అది కాదమ్మా, వెళ్ళండి, నేను చెప్పేది విను. శ్వేత, ఇక్కడి నుంచి వెళ్ళండి. శ్వేత. శ్వేత,
శ్వేత ఏంటిది? అయ్యయ్యో మర్చిపోయానే, ఒక నిమిషం. పాలు తీసుకో, నన్ను నీ పాలు చేసుకో. చూడు ఎంత అందంగా ఉన్నానో. ఈ అందం నీది, ఈ మనసు నీది, నా లైఫే నీది క్రిష్, నీదే. తీసుకో తీసుకో క్రిష్, తీసుకో. శ్వేత పరిస్థితి అర్థం చేసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. అన్నీ మర్చిపోయి రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా ఉండు. నువ్వు లేని ప్రశాంతత నాకెక్కడిది క్రిష్? నువ్వు ఉండాలి, నాతోనే ఉండాలి, జీవితాంతం నాతో కలిసే ఉండాలి. మనం కలిసి కాపురం చేయాలి, బోలెడు మంది పిల్లల్ని కనాలి. భగవంతుడా, దా తీసుకో, ఈ పాలు తా క్రిష్. శ్వేత ప్లీజ్, నేను చెప్పేది విను. వినను, నువ్వు ఈ పాలు తాగాలి, నన్ను నీ సొంతం చేసుకోవాలి. ప్లీజ్ తాగు క్రిష్, ప్లీజ్ ప్లీజ్. కాస్తైనా మనిషిలో బిహేవ్ చేయి, ఆడదానిలో ప్రవర్తించు. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇదేం సినిమా కాదు, జీవితం. అవును, జీవితమే. నీతోనే జీవితం అనుకున్నాను, నీతోనే బ్రతకాలనుకున్నాను. కానీ ఏం జరిగింది? ఎవరితో నీ జీవితంలోకి వచ్చింది? కల్లా కూడా దాన్ని నీ పక్కన ఊహించుకోలేను. నేనే నీ పెళ్ళాన్ని. నా దృష్టిలో మనకు పెళ్ళైపోయింది. ఇప్పుడు మనం ఒకటవ్వాలి. రా క్రిష్, రా. శ్వేత వదులు. శ్వేత వదలను. లేదు క్రిష్, నిన్ను వదలను. శ్వేత వదులు. వదలను. నా ప్రాణం పోయేదాకా నేను నిన్ను వదలను. రా క్రిష్, నన్ను నీ దాన్ని చేసుకో. అప్పుడే మనల్ని ఎవరు విడదీయలేరు. రా క్రిష్, రా క్రిష్, రా క్రిష్. శ్వేత నా తండ్రి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. నువ్వేదో చేసుకున్నావని తెలిస్తే ఇంత దూరం వచ్చాను. నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ కాకూడదనే నిన్ను కాపాడాను. అంతేగాని ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తే చూడ్డానికి కాదు. నిజంగానే నేను నీకు కావాలి అనుకుంటే, నా మీద నీకున్నది ప్రేమే అయితే ఇలా ఉన్మాదిలా ప్రవర్తించావు. కాస్తైనా నా పరిస్థితి అర్థం చేసుకుంటావు. కానీ నువ్వు నన్ను సాధిస్తున్నావు, విచక్షణ మర్చిపోయి నన్ను వేధిస్తున్నావు. నా తండ్రి ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఏదైనా జరగడానికి జరిగితే మా అమ్మ నన్ను ఒక శత్రువులా చూస్తుంది. జీవితాంతం నేను గిల్టీగా బతకాలి తెలుసా? క్రిష్, నాకు నువ్వు కావాలి క్రిష్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు నువ్వు కావాలి క్రిష్. ప్లీజ్ క్రిష్. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచట్లేదు శ్వేత. నాకు కాస్త టైం కావాలి. ముందు డాడీ ఆ స్థితిలో నుంచి బయటపడాలి. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. శ్వేత, శ్వేత, శ్వేత.
శ్వేత 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 బాబు క్రిష్ బాబు క్రిష్ శ్వేత శ్వేత బాబు క్రిష్ బాబు క్రిష్ శ్వేత అమ్మ శ్వేత శ్వేత తలుపు తీయమ్మా శ్వేత అమ్మా అంటే తను శ్వేత 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 అమ్మ శ్వేత అమ్మా శ్వేత 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 లేమ్మా బాబు స్పృహ తప్పింది అంకుల్. నీరసంగా ఉన్నట్టుంది. కాస్త రెస్ట్ తీసుకునేవ్వండి. నేను బయలుదేరుతాను అంకుల్. శ్వేత అమ్మా అమ్మ శ్వేత శ్వేత అపర్ణ, అత్తయ్య ఏమిటే ఇది? ఊరుకో, వాడికేం కాదని డాక్టర్ చెప్పారు కదా. క్షేమంగా ఇంటికొస్తాడు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, సరేనా? అత్తయ్య ఉమ్, క్రిష్ ఎక్కడికి వెళ్ళాడు? వాడు బయటికెళ్ళాడమ్మా. బయటికి వెళ్ళాడా? అక్కడ శ్వేత పరిస్థితి ఏం బాగలేదంట. వాణ్ణి చూడాలి అంటోందట. అందుకే నేనే పంపించాను. వచ్చేస్తాడులే. డాక్టర్ గారు, మా వారికి సారు స్పృహలోకి వచ్చారు. ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా ఒకళ్ళు మాత్రం వెళ్ళి చూడండి. ముందు నువ్వు వెళ్ళి చూసిరా. వెళ్ళు. అలాగే. అపర్ణ, ఏంటా కన్నీళ్ళు? నాకిప్పుడు ఏమైందని? ఊరుకో. ఎన్ని కలలు కన్నామండి, ఎంత ఆశపడ్డాం. ఇద్దరి బిడ్డల పెళ్లి ఒకే పందిట్లో చేయబోతున్నామని ఎంతో మందికి చెప్పుకున్నాం. కానీ ఆ దేవుడిలా పగబడతాడని అనుకోలేదండి. అపర్ణ, దేవుడు పగపట్టలేదు, మనకు మంచి చేశాడు. ఏంటండి మీరు మాట్లాడుతున్నది? అవునపర్ణ, కల్లో కూడా మనం ఊహించని సంఘటన జరిగింది. ఇన్ని రోజులు వాడేం చేసినా, ఎలా తిరిగినా పట్టించుకోలేదు, మందలించలేదు. కానీ ఈరోజు ఒక అమాయకురాలి జీవితంతో ఆడుకున్నాడు. తట్టుకోలేకపోయాను. మీనాక్షికి మన కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆసరాగా తీసుకొని ఇంతటి దారుణాన్ని మన దగ్గర దాచిపెట్టాడు. ఇలాంటి సమయంలో
తండ్రిగా ఏం చెయ్యగలను? వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం తప్ప. తాళి కట్టమని నేను, కట్టనని వాడు. వాదించుకుంటే గొడవ పెరుగుతుంది, మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అప్పుడు నష్టపోయేది మనం కాదు, మీనాక్షి. అందుకేనేమో ఆ దేవుడు నా గుండె వేగం పెంచాడు, నన్ను హాస్పిటల్ పాలు చేశాడు. ఏంటండి ఇది? ఇప్పుడు మీరేమీ ఆలోచించకండి. ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఇంటికి రావాలి. వస్తానప్పన్నా. దేవుడు నన్ను అంత తొందరగా తీసుకెళ్ళడు. నా బాధ్యత నెరవేర్చేదాకా నా ప్రాణం పోనివ్వడు. ఒక్కసారి మా నాన్నకి స్ట్రోక్ వస్తేనే కృషి గారిని యావగించుకుందంటే మా నాన్న శాశ్వతంగా పోతే క్యూట్ బాయ్.